రై గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ నా యొక్క మాటలు ముగిస్తూ ఉన్నాను. చప్పలు కొడతారు, అక్కడ గ్రీటింగ్స్ ఇచ్చి తన అనుభవాలను పంచుకున్నటువంటి మరి ఉపవాసం అంటే కలిసి ఉండడం, ఆ కలిసి ఉండడంలో ప్రేమ కలిగి ఉండాలి. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు యొక్క సందులో మరి మన మధ్య అత్యంత సన్నిహితులైనటువంటి మరి మోషే గారు ఒక పావు గంట లోపులోనే మీకు వాక్యం అందిస్తారు. ఆయన చెప్పే ప్రతి మాట గంటల వాల్యూగా ఉంటుంది. చెప్పులు కొడుతూ ఆహ్వానించుకుందారి. హల్లెలూయా. మన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దైవజనులకు ప్రత్యేకమైన వందనాలండి. చాలా మీటింగ్కి వెళ్తుంటాం. ఈ మీటింగ్ కొంచెం రెడీగా ఉంది, ఎండగా కూడా ఉంది. అందరికి వచ్చిన పాట. నీవు సోదరులైనను, నీ బంధువులైనను, ధనవంతులకు, నీ పొరుగు వారిని పిలవవద్దు. వారు ఒకవేళ నిన్ను మళ్ళా పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాళ్లను, గుడ్డివాళ్లను పిలువము. నీకు ప్రత్యుపకారం చేయటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడు వగదువు. హల్లెలూయా. చాలా మంది చేసే పని ఏంటంటే మా ఇంటికి వస్తే ఏమెత్తాం, మీ ఇంటికి వస్తే ఏమెత్తాం అంటారు అనమాట. మీ పాస్టర్ గారు చాలా గొప్ప పని చేస్తారు. ఏంటంటే మంచి వాళ్ళు పిలుస్తారు, ఎవరైనా గొప్ప వాళ్ళు పిలుస్తారు, మళ్ళా మనకి ఏదో వాళ్ళు సహాయం చేస్తారండి. మా ఏరియాలో పెళ్ళిళ్ళకి లేకపోతే ఏమనుకుంటారో అని అలాంటి సిద్ధాంతం, అలాంటి ఆనవాయితీ ఆచారం ఒకటి ఉంది. మనము చాలాసార్లు ఇందు చేస్తాం. ఇక్కడ రాయబడి ఉంది, ప్రభు చెప్పారు, పగటిందైనా రాత్రిందైనా మళ్ళా ఎవరైనా మనల్ని పిలాలని, మనకు సహాయం చేయాలని, లేకపోతే మన గొప్ప చెప్పుకోవాలని పిలుస్తాం. యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా? అలాగైతే నీకు ప్రతి ఉపకారం కలగదు. నీవు బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, నీవు ఉన్నవాళ్ళని ధనవంతులు పిలవద్దు. ఎవరిని పిలవాలంటున్నాడు? అబ్బా, పేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసును పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములో చెప్పసాగిరి. దేవుని పిల్లలు చాలా మంది రమ్మని నెపమని చెప్తున్నారు. మీరైతే పిలవగానే వచ్చారు. కొంతమంది నెపాలు ఉంటాయి. వాక్యం ద్వారా మనం విన్నాం. నిజమే, యేసుప్రభు వారు మతాలను కానికుండా ఉండి ప్రేమ అంటే ఏంటి అని క్రియల రూపంగా చూపించిన భూలోకంలో ఎవరా ఉన్నారంటే ఆయన యేసుప్రభు వారు ఒక్కరే. ఆయన చెప్పారు దీనులను పేదలను. ఆయన అన్నారు, దిక్కుమాలి దరిద్రుల ప్రార్థన నేరకంగా వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాను అని అన్నాడు. రోడ్డు మీద నేను అడ్డుపళ్ళు కొంటున్నాడు. పాస్టర్ గారు దిక్కుమాలి దానిలో ప్రార్థన చేసిందేమో. ఆ ప్రార్థన విన్నాడు దేవుడు. రోజు నన్ను దైవసేవకుడు అక్కడిక్కడ నిలబెట్టాడు. మనం అనుకుంటాం మాకు ఎవరు దిక్కులేరు, మమ్మల్ని ఎవరు చూస్తారు మనం. కానీ ఆయన అంటున్నాడు, దిక్కుమాలి దరిద్రుల ప్రార్థన నిరాకరింపుగా వారి ప్రార్థన వైపు నేను తిరిగి ఉన్నాను. కనీసం నా కొడుకుని 100 రూపాయలు ఎట్టి స్కూల్లో కాన్వెంట్లో నెలకి 100 రూపాయలు ఇవ్వలేని నా స్థితి. కానీ ఈరోజు ఎంతమంది ప్రేమ పంచుకోవటానికి ఆధారమైన అయినవాడు యేసుప్రభు అని చెప్పడానికి నేనే ఉదాహరణ. పెంట కుప్పలను దీళ్ళను పైకి లేకపోవని నేనే అన్నాడు యేసుప్రభు వారు. యేసుప్రభు వారు అంటే మతమో లేకపోతే కులమో కాదు, ధనమో బలమో కాదు. ఆదరణ, సమాధానం, రక్షణ, ఏంటి పరలోక రాజ్యానికి మార్గము. నేనే మార్గము, నేనే సత్యం అన్నాడు. కాబట్టి మార్గం తప్పిన వారికి అయిన మార్గం అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంతగా చక్కగా చేయడానికి మరి సీడి గ్రామంలో నేను వంట కలుగును గాక. ప్రభువా, ఇంతమంది అయా ప్రభు యేసయ్యా ఏక స్థలములో ప్రభు యేసయ్య ఒకే స్థలములో ప్రభువా కూడుకుని ఏక మనసుతో ప్రభువా ఎండవేళలో నేను ఆరాధించుచూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడా ఈ స్థలములో నిలబడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అయా నీ ఆత్మ చేత ప్రభు యేసయ్య మీరు దర్శించండి. ప్రభువా, నీ ఆత్మ చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు తాకమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ప్రభువా, అయా నీ మహిమను ప్రభువా యేసయ్యా ఈ స్థలములో అయా దిగరానమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ప్రభువా, హల్లెలూయా. గొప్ప దేవుడానికి వందనాలు, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటించుదా నీ కృపను గూర్చి పాడుదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించుదా, నీ చదువునే పాడుదా. మహిమా ఘనత
చెల్లించెదా మహిమా ఘనత ప్రభావము చెల్లించెదా నీ కృపను గూర్చినే పాడెదా నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా నీ కృపను గూర్చినే పాడెదా నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా అబ్రహామును దర్శించినట్టుగా దర్శించండి. ఈ పత్తిలో నీ కృపను గూర్చినే పాడెదా నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా ఆమేన్ హల్లెలూయా వాక్యమై వాగ్దానమై నా కొరకు విడిపించినా
కుష్ఠరోగుల పరిచర్య 100 మంది వృద్ధులకు మరియు కుష్ఠరోగులకు బట్టలు ఇవ్వడం అనేది ఒక ప్రత్యేక స్థానం, దేవుడి ఇచ్చిన దర్శనం. ఆ విధంగా సంఘం యొక్క సహకారంతో మరి ఏటాటి కార్యక్రమం చేస్తున్నాం. దేవునికి మహిమకరంగా మరి జరుగుతుంది. అంతేకాకుండా మరి సంఘం యొక్క సహకారంతో ఎటువంటి ఫండ్స్ లేకుండా దేవుని కృప వల్ల ఈ కార్యక్రమం జరిగిస్తున్నాము. ఇదంతా మరి తోటి దైవ సేవకులు సంఘం అందరూ కలిసి చేస్తున్న పరిచర్య మరి చక్కగా జరగాలని మీరు అనేక మంది సహకారంతో జరుగుతుంది. దేవుడు ఇది ఇంకా ముందుకు నడిపించాలని వందనాలు చేస్తూ సమ్మం ఈ కొద్ది మాటలు దేవుడు తెలిసిన కాక ప్రభువుని యేసుక్రీస్తునామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. మరి దేవుని యొక్క మహాబాహుల్య కృపను బట్టి బరాకా ప్రార్థన మందిర వ్యవస్థాపకులు, యునైటెడ్ పాస్టర్స్ ప్రేయర్ అసోసియేషన్ చైర్మన్ గారైన దివాకర్ గారి దర్శనం మేరకు ఈరోజు అనగా 2024 సంవత్సరము ఏప్రిల్ నెల 27వ తారీఖు ఈ శనివారం దినాన్న దాదాపుగా 100 మంది కుష్ఠరోగులకు బట్టలు, భోజనాలు పెట్టడం జరిగింది. ఇది కేవలం దేవుని మహాకృప మాత్రమే. దేవుడిచ్చిన సత్యవాక్యాన్ని చేతపట్టుకొని ఉపకారమును ధర్మమును చెయ్య మర్చిపోకడి, అటు యాగములు దేవునికి ఇష్టమైనవి అన్న వాక్యాన్ని మరి దేవాది దేవుడు ఆయన హృదయంలో ముద్రించడంతో దాన్ని పట్టుకొని ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రతి నెల ఒక ప్రత్యేకమైన కార్యక్రమం, వృద్ధుల పరిచర్య, అందుల పరిచర్య, హెచ్ఐవి పరిచర్య, అదేవిధంగా అనాథ పిల్లల పరిచర్య, అదేవిధంగా ప్రతి నెల సేవకులకి సపోర్ట్ అందిస్తూ ఇదంతా కూడా కేవలం ఏ ఇతర దేశాల నుంచి కూడా స్పాన్సరింగ్ రప్పించుకొని చేయట్లేదు, కానీ కేవలం సంఘము, సంఘ ప్రార్థన, దైవజనుల ప్రార్థన, వారి యొక్క దర్శనము, దేవుని కృపతో ఈ పరిచర్య జరిగిస్తున్నాం. ఇంకా ప్రతి సంవత్సరం ఆగక ఇటువంటి పరిచర్యలు అనేక జరిగించాలని మీరందరూ మా కోసం ప్రార్థన చేయాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.